ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల జాబితాలపై ప్రజల నిలదీతలు కొనసాగుతున్నాయి. అనర్హులకు పథకాలు అందుతున్నాయన్న లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలను ఈ నెల 26న అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభకు వెలువలో ఆర్జీలు వచ్చిపడ్డాయి. రైతు భరోసా, భూమి లేని కూలీలకు ఆత్మీయ భరోసా, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు, అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. కంప్లైంట్ ఇవ్వండి, అప్లికేషన్ ఇవ్వండి, అది ఎందుకు రాదో ఏమైంది? 4 సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి అర్హుల జాబితా గురించి నోడల్ అధికారులు గ్రామ సభల్లో చదివి వినిపిస్తున్నారు. గ్రామ సభల్లో దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆర్జీలు సమర్పించి వస్తున్నారు. సొంత గూడు రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకుంటున్న తమ పేర్లు జాబితాలో లేకపోవడంపై పలుచోట్ల ప్రజలు అధికారులను నిలదీశారు. ఇప్పుడు మీరు రాకుంటే మా కంప్లైంట్ ఇవ్వండి, అప్లికేషన్ ఇవ్వండి, అది ఎందుకు రాదో అప్లికేషన్ ని గవర్నమెంట్ త్రూ ఆఫీసర్స్ తోటి ఎంక్వైరీ చేసి మీరు ఎలిజిబుల్ ఉంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో గ్రామ సభలు, నిరసనలు, నిలదీతలతో గందరగోళంగా మారాయి. ప్రతిసారి ఆర్జీల పేరిట దరఖాస్తులు స్వీకరించడం, అర్హులైన వారికి మొండి చేయి చూపడం ఆనవాయితీగా వస్తుందని బాధితులు ఆరోపించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలోని కడ్తల్ గ్రామంలో గ్రామ సభ జడ్జి సీఈఓ గోవింద్ అధ్యక్షతన నిర్వహించగా ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల జాబితాను చదివి వినిపించగా ఒక్కసారిగా గ్రామస్తులు అడ్డుకొని అభ్యంతరం చెప్పారు. అనర్హులకు జాబితాలో చోటు కల్పించి అర్హులైన పేదలకు మొండి చేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించకుండా అధికార పార్టీ నేతలు బోగస్ జాబితా సృష్టించాలని ఆరోపించారు. గ్రామసభ గందరగోళంగా నెలకొనగా అధికారుల బృందం చేసేదేమీ లేక వెనక్కి వెళ్లిపోవలసి వచ్చింది. మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టుకోండి. మనము రైతు భరోసా లో మళ్ళా 13 గుంటలు నవ్వ జయచందర్ ఓకే ఎలిజిబుల్ కాదు, ఇనెలిజిబుల్ ఎవరైతే అర్హత కోల్పోయిందో వాళ్ళ లిస్టు అవుతుంది సార్. ఇంకా ఏమైనా డౌట్ ఉంది నాది సార్ మిస్ అయిందంటే బోధ్ మండలం కనుగొట్ట గ్రామంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పెన్షన్ కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్న ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని బాధితులు అధికారులను నిలదీశారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రోజే రేషన్ కార్డు ఇవ్వాలని పట్టుబట్టారు. సర్వేల పేరిట బుకాయించవద్దని అధికారులను నిలదీశారు. తరచూ సర్వేల పేరిట మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో 6 గ్యారంటీ పథకాల అమలుపై బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. సంక్షేమ పథకాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేదలను మోసగిస్తుందని విమర్శించారు. ఇంతలోనే కాంగ్రెస్ నేతలు జోక్యం చేసుకోవడంతో అరుపులు, కేకల మధ్య గందరగోళం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి సర్ది చెప్పారు. ఇలా చాలా చోట్ల గ్రామ సభలు గందరగోళంగా రసబసగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మీరు రాకుంటే మా కంప్లైంట్ ఇవ్వండి, అప్లికేషన్ ఇవ్వండి, అది ఎందుకు రాదో